విజయవాడ ప్రెస్ మీట్కి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ అత్యాపత్య సంఘానికి సంబంధించి సీఈఓ అయిన ఆర్డి ప్రసాద్ ఆయనకి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఒక ఫిర్యాదు చేశారు. అది కూడా మాజీ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా పైన చేయడం జరిగింది. అసలు అదేంటి, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకుంటే మొత్తం ఒక 100 కోట్ల వరకు స్కామ్ చేసిందంట. 100 కోట్లు అంటే చిన్న మాట అస్సలు కానే కాదు. అయితే క్రీడా శాఖకు సంబంధించి ఎక్కువగా ఎప్పుడు కూడా ఆర్కే రోజా అక్కడ ఫోకస్ అయ్యేది. కానీ క్రీడా శాఖకు సంబంధించి ఎప్పుడు కూడా ఏ ఒక్క దాంట్లో కూడా అసలు అక్కడ ఏమీ జరగలేవు అని చెప్పేసి అయితే మనందరికీ తెలుసు. సో మనం చూసుకున్నట్టయితే సీఎం కప్ అని ఒకటి, ఆడదాం ఆంధ్ర, ఇవి రెండు చాలా మట్టుకి న్యూస్లలో ఎప్పుడు సర్క్యులేట్ అయ్యేటివే ఇవి. అయితే వీటిలలో అసలు ఎక్కడా కూడా దానికి సంబంధించి ఏదో గెలిచాము ఏదో వచ్చింది అన్నట్టయితే మనకి ఎక్కడా కూడా ఒక్క చిన్న అసలు ఒక ఫోటో కానీ ఏం కానీ ఏది లేదు. మొత్తంగా చూసుకుంటే ఇటు ఆర్కే రోజాతో పాటు ఒక్కరే 100 కోట్లు స్కామ్ చేయలేరు కదా. సో కొంచెం ఇంకొక పార్ట్నర్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కలుపుకొని వీళ్ళిద్దరూ కలిసి 100 కోట్ల స్కామ్ చేశారు. అది ఎట్లా అనుకుంటున్నారా? చీప్ క్వాలిటీ బ్యాట్లు, చీప్ క్వాలిటీకి సంబంధించిన బాల్స్, చీప్ క్వాలిటీలో ఆ గ్రౌండ్లో ఏమేమైతే ఎక్విప్మెంట్ కావాలో వాటన్నిటిని చాలా చీప్ క్వాలిటీలో ఏదో ఒక లోకల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చినట్టు విధంగా అటువంటి చీప్ క్వాలిటీ తీసుకొచ్చి మేము చాలా పెట్టాము అని చెప్పిందట. అయితే ఏదైతే మనకి సీఈఓ సంబంధించి ఆర్డి ప్రసాద్ ఉన్నారో ఆయనతో పాటు ఇంకొంతమంది కలిసి వీళ్ళిద్దరి పైన సిఐడి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, చేసిన తర్వాత మాకు తెలియాలి, ఎందుకంటే 100 కోట్ల స్కామ్ చేశారు వీళ్ళు అని చెప్పేసి అయితే ఒక స్టేట్మెంట్ని అయితే పాస్ చేశారు. మరి వెయిట్ చేసి చూద్దాం, నిజంగానే వీళ్ళిద్దరు అందులో పాల్గొన్నారా లేకపోతే మేబీ ఒక అపోజిషన్లో ఉన్నందుకు చెప్తున్నారా ఏంటి అనేది అయితే వెయిట్ చేసి చూడాలి. కానీ వీళ్ళిద్దరిలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇద్దరూ కూడా చాలా మటుకు పాజిటివ్గా మాట్లాడడము, క్రీడా రంగం గురించి ఎంతో నీతులు కూడా చెప్పేవారు. నేనైతే సిద్ధార్థ రెడ్డి అనేటైనా చాలా మటుకు పాజిటివ్గా మాట్లాడేవారు. అటు ఆర్కే రోజా సినీ ఇండస్ట్రీ నుంచి ఇటు వచ్చి ఇప్పుడు నిజంగా ఇందులో ఆమెకు ఒక పార్ట్నర్షిప్ ఉంది అని తెలిస్తే అటు సినీ రంగానికి ఇటు పొలిటికల్ రంగానికి రెండుకి ద్రోహం చేసిన ఆవిడ అవుతుంది. సో మరి వీళ్ళిద్దరి స్కామ్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఏంటనేది కింద కమెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.